నమస్కారం. సిక్కాల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. పాతపట్నం నియోజకవర్గంలోని మెలియాపుట్టిలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావుతో కలిసి ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. 6.28 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ పార్క్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 175 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రణాళికలో ఒక భాగంగా స్థానిక యువతకు నూతన అవకాశాలు కలిగించనున్నదని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పార్క్ ఏర్పాటు కృషి చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పార్క్ ద్వారా వలసల నివారణకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తదనంతరం అంపురం గ్రామంలోని అనంతగిరి బీటీ రోడ్డులోని నేలబంతు రోడ్డు నుండి రింపి వరకు గల ప్రాజెక్టుకు 190 లక్షల బడ్జెట్తో పీఎం జన్మాన్ పథకం కింద శంకుస్థాపన చేశారు. అదేవిధంగా టీజీ రోడ్ నుండి సంతలక్ష్మీపురం బీటీ రోడ్డుతో గంగన్నపేట వరకు ఉన్న రోడ్డును 265 లక్షల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రజల నుంచి 500 అర్జీలను స్వీకరించారు. వాటిని సమర్థవంతంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ టెక్కలి శ్రీకృష్ణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో 21వ బ్యాచ్ హెవీ డ్రైవింగ్ శిక్షణకు గాను లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చునని జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ విజయ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3వ వారంలో ప్రారంభమయ్యే 21వ బ్యాచ్లో 16 మందికి అవకాశం ఉన్నందున అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఫీజు ఇతర వివరాల కోసం 9441161051 నెంబర్కు సంప్రదించాలని కోరారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని గురువారం సాయంత్రం గాయకులు శ్రీకృష్ణ, గాయకురాలు యామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల శంకర్ శర్మ వారికి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను అలాగే జ్ఞాపికను అందజేశారు. జమ్మూ కాశ్మీర్ పాక్ కాల్పుల్లో రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ మృతి తీవ్రంగా కలిసివేసిందని అన్నారు. ఆయన చేసిన ధైర్య సాహసాలు రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని విడిచి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తున్న జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి కోరారు. నరసన్నపేటలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన మాట్లాడుతూ జాబ్ మేళాకి హాజరైన ప్రతి నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో అభ్యర్థులు కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉద్యోగాల కోసం నిరీక్షణ చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కంపెనీలే మన వద్దకు వచ్చి వారికి కావాల్సిన అభ్యర్థులను ఎంపిక చేసుకునే విధంగా పరిస్థితులు మెరుగుపడ్డాయని వివరించారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి యు సాయి కుమార్ మాట్లాడుతూ ఏ రంగంలో ఉద్యోగ అవకాశం వచ్చినా సరే దూరంతో సంబంధం లేకుండా అభ్యర్థులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఈ మెగా జాబ్ మేళాకి 12 ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందన్నారు. దీనిలో 327 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా అందులో 112 మంది వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధి అధికారి సుధా, సెట్శ్రీ సీఈఓ ప్రసాదరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి లత, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హంగర్ వరల్డ్ ఫ్రీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పేదలకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని మలబార్ షోరూం ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువ నాయకులు ఎం దాసినాయుడు పాల్గొని ఆహార పంపిణీ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలో పేదలకు ఉచితంగా బ్రేక్ఫాస్ట్ అందించే అద్భుతమైన కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. షోరూమ్ హెడ్ వసిఫీ మాట్లాడుతూ తమ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగానే ఈరోజు హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమంలో భాగంగా పేదలకు బ్రేక్ఫాస్ట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ రాజు, సిబ్బంది, కూటమి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో యాక్సిస్ ఒప్పందం రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. యాక్సిస్, సెకీ ఒప్పందాలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, ట్రూ ఆప్ సర్ఛార్జీల రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఏపీ ఈపీడీసీఎల్ శ్రీకాకుళం ఎస్సీ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ యూనిట్ విద్యుత్తును 4.60 రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు యాక్సిస్ కంపెనీతో రాష్ట్ర డిస్కాంలు కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు,
కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు పగలగొట్టనని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు పెట్టడం దుర్మార్గమైందని వారు విమర్శించారు. రాష్ట్ర ప్రజలపై 25 ఏళ్ల పాటు 15,000 రూపాయల కోట్ల భారం వేసే ఈ ఒప్పందాన్ని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదముద్ర వేయడం అన్యాయమని అన్నారు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలు, సబ్ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ప్రజల మద్దతుతో ఉద్యమాలను ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ అమ్మన్నాయుడు, వివిధ సంఘాల నాయకులు ఎం ఆదినారాయణమూర్తి, కొత్తకోట అప్పారావు, అల్లు సత్యనారాయణ, కె సూరయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. మిషన్ వాత్సల్య పథకం అమలుపై శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన బాల సంక్షేమ రక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనాథలు, డ్రాప్అవుట్ బాలలు, కార్మికులుగా పనిచేస్తున్న చిన్నారులను గుర్తించి పునరావాసం కల్పించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో బాల్య వివాహాల సమాచారం లభించిన వెంటనే ఆ వివాహాలను నిలిపివేసి సంబంధితులపై కేసులు పెట్టాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి శాఖ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. టీనేజీ ప్రెగ్నెన్సీ, ట్రాఫికింగ్, డ్రగ్స్, దోపిడీ లాంటి అంశాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. బాధిత బాలికలకు వన్ స్టాప్ సెంటర్ల ద్వారా తక్షణ ఆశ్రయం, చికిత్స, న్యాయ సహాయం కల్పించాలని, కేసులపై మహిళా పోలీసులు నిరంతరం ఫాలోఅప్ చేయాలన్నారు. డ్రాప్ అవుట్ బాలికల సమస్యలపై డిఏఓ, కర్మాగారాల్లో పనిచేస్తున్న బాలికల విషయమై లేబర్ కమిషనర్ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి 6 నెలలకు జిల్లా స్థాయిలో కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో పీడి శాంతిశ్రీ, డాక్టర్ అనిత, సిఇఓ శ్రీధర్ రాజా, పీడి కిరణ్ కుమార్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, చైల్డ్ లైన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ కార్మికులకు వరమా శాపమా అనే అంశంపై మే 11న శ్రీకాకుళంలో నిర్వహించనున్న సదస్సును జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. మే 11వ తేదీన శ్రీకాకుళం యూటీఎఫ్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సదస్సు జరుగుతుందని, అన్ని ట్రేడ్ యూనియన్స్, ఉద్యోగ సంఘాల వారు పాల్గొనాలని కోరారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు కోసం చేపట్టే మే 20 దేశ సమ్మెకు జయప్రదం చేయండి అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు మే 20న అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని కోరారు. మే 16, 17, 18 తేదీలలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అన్ని మండలాలలో సదస్సులు జరపాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లుగా మార్చి వేసిందని అన్నారు. కార్మిక సంఘాలను బలహీనం చేసి యాజమాన్యాల శ్రమ దోపిడీని మరింత పెంచుకోవడం కోసం యజమానుల దోపిడీని, అక్రమ తొలగింపులను, పని భారాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేయడం కోసం పని గంటలు పెంచడానికి లేబర్ కోడ్లు తెచ్చారని అన్నారు. సమావేశంలో సిఐటి జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ, అల్లు సత్యనారాయణ, పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో విమానయాన్ని మరింత ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కనెక్టివిటీ సౌలభ్యాన్ని పెంపొందించేందుకు కొత్తగా 3 విమాన సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. జూన్ 13 నుండి ఇండిగో సంస్థ ద్వారా విశాఖపట్నం, అబుదాబి అంతర్జాతీయ విమాన సేవ ప్రారంభం కానుందని, వారంలో 4 రోజుల పాటు నడిచే ఈ సర్వీస్ యుఏఈతో పాటు ఇతర దేశాల్లోని ప్రవాసాంధ్రులను సిటీ ఆఫ్ డెస్టినీ అయిన విశాఖపట్నంతో నేరుగా కలపనుందని తెలిపారు. విశాఖపట్నం భువనేశ్వర్ విమాన సర్వీసు జూన్ 12 నుండి విశాఖపట్నం, ఒడిశా రాజధాని భువనేశ్వర్ మధ్య ప్రారంభం కానుందని, ఇది 2 తూర్పు తీర నగరాల మధ్య వాణిజ్య, పర్యాటక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయనుందని తెలియజేశారు. జూన్ 2 నుండి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ విజయవాడ, బెంగళూరు అదనపు విమాన సేవలు ప్రారంభించనుందని, ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని దక్షిణ భారతదేశ ఐటీ రాజధాని అయిన బెంగళూరుతో నేరుగా కలుపుతుందని తెలిపారు. విమానయానంలో ఈ కొత్త అడుగులు రాష్ట్రాన్ని దేశంలోని ప్రతి ప్రధాన నగరాలతో పాటు ప్రపంచంతో మరింత దగ్గర చేస్తాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో పాత ఏపీహెచ్బి కాలనీ సంఘ కార్యాలయంలో మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి వేడుక హైందవ సేవా సంఘ్ సభ్యులు సమక్షంలో ఈరోజు జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పి సురేష్ బాబు సింగ్ మాట్లాడుతూ, రాజస్థాన్లో మేవాడు మహారాజ్ మహారాణా ప్రతాప్ సింగ్ గొప్ప దేశభక్తి గల రాజని, హిందూ దేశ పరిరక్షణకు తన ప్రాణాలను సైతం లెక్క చేయక అక్బర్ను ఎదిరించిన వీరుడు. ఇతని చరిత్ర, యుద్ధనీతి ఎంతోమంది మహారాజులకు ప్రేరణ అని తెలిపారు. ఈయనను ఆదర్శంగా తీసుకుని ఛత్రపతి శివాజీ పరిపాలన సాగించారని గుర్తు చేశారు. రాజస్థాన్లోని మేవాడ మహారాజ్యాన్ని మహారాణా ప్రతాప్ సింగ్, మొఘల్ రాజు అక్బర్ ఆశ చూపిన తలవంచకుండా
హిందూ ధర్మం కాపాడేందుకు కృషి చేసి మహారాణా ప్రతాప్ సింగ్ గరెల్లా యుద్ధంలో ఆరితేరిన వాడు. ఢిల్లీ సుల్తాన్లతో కేవలం 8,000 సైన్యంతో 60,000 మొఘల్ సైన్యాన్ని చీల్చిచాడిన హైందవ రాజ్పుట్ వీరుడు మహారాణా ప్రతాప్ సింగ్ అని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి రాజా అరవింద్ సింగ్, కోశాధికారి ధన్ సింగ్, ఉపాధ్యక్షులు గణేష్ సింగ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ లోకేష్ సింగ్, జై ఆదిత్య సింగ్, రమేష్ కుమార్ సింగ్, గజలక్ష్మి, వాణి, హిమబిందు భాయ్, హర్షిత తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతానికి చెందిన కార్మికులు ఓ ప్రైవేట్ కంపెనీ చేత మోసపోయి నెలల తరబడి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పని జీతాలు లేకుండా ఆకలితో అల్లాడుతున్న వారి కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించి వారికి న్యాయం చేశారు. వీడియో కాల్ ద్వారా కార్మికులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ఆయన విదేశాంగ శాఖ మస్కట్లోని భారత దౌత్య కార్యాలయంతో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగంతో సమన్వయం చేసి కార్మికులకు తక్షణ వసతి, ఆహారం అందేలా చూశారు. అంతేకాక వారి తిరుగు ప్రయాణంలో ముంబై విమానాశ్రయ అధికారులతో సమన్వయం చేసుకుని ఆహారం అందించి ముంబై నుంచి శ్రీకాకుళం వరకు ప్రయాణ ఖర్చులు స్వయంగా భరించి 9 మందిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్పించారు. ఇప్పటికే కార్మికులు తమ ఊర్లకు చేరుకుని కుటుంబ సభ్యులను కలిసిన సందర్భంగా కేంద్ర మంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విదేశంలో పని లేక ఆకలితో తీవ్రంగా ఇబ్బంది పడ్డ తమకు ఇంత వేగంగా సహాయం చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలే తన ముఖ్యమని, ఎక్కడైనా ఎవరికైనా సహాయం అవసరమైతే వెంటనే తెలియజేయండి అని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం జిల్లా ఉషు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పొగిరి కృష్ణంనాయుడు, రెడ్డి శివకుమార్ల ఆధ్వర్యంలో 11వ సబ్ జూనియర్, 10వ జూనియర్, 9వ సీనియర్ ఉషు జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉషు క్రీడా పోటీలకు సభాధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్, శ్రీకాకుళం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు శాసపు జోగినాయుడు వ్యవహరించారు. గురువుల ప్రతిభ శిష్యుల వల్లనే తెలుస్తుందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడలకు మహద్దశ వచ్చిందన్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి డాక్టర్ కె శ్రీధర్ మాట్లాడుతూ క్రీడలను నేర్చుకునే వారికి మంచి అవకాశం ఉన్నాయని, ప్రతి విద్యారంగంలో స్పోర్ట్స్ కోటా ఉందని, క్రీడలకు 3% కోటా ఉంటుందని ఆయన అన్నారు. త్వరలో జరగనున్న డిఎస్సి పరీక్షల్లో 3% క్రీడారంగం కోటా కేటాయించడం వల్ల క్రీడలకు మహద్దశ రానున్నదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ప్రధాన కార్యదర్శి కుమార్ భాస్కర్ రావు, రెడ్డి సాయి కుమార్, స్టార్ వనిత వాక్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, సీనియర్ క్రీడాకారులు మురళి మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉసిరికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరి చెట్టులో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి. దీన్ని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్న శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉసిరికాయని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉసిరిలో ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఉసిరిని సర్వదోషహార అని పిలుస్తారు. దీన్ని శరీరరోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధమని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఇది ఫ్లూ తరహా జ్వరాలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే చ్యవన్ప్రాష్ ఔషధ తయారీలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరిని భోజనం చేశాక తీసుకుంటే జీర్ణక్రియను పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలన్నింటినీ తగ్గించి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం ఆకలిని పెంచుతుంది. శరీర కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రిస్తుంది. ఉసిరిలో యాంటీ మైక్రోబియల్, యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహం నియంత్రణను తోడ్పడుతుంది. ఇలా చేయడంతో దగ్గు నుంచి ఉపశమనం కలగడంతో పాటు అలర్జీ, ఆస్తమా, టీబీ, దీర్ఘకాలిక గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు, జలుబుతో బాధపడేవారు 2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని తేనెలో కలిపి పేస్ట్లా తయారు చేసుకుని రోజుకు 2 సార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. మెదడు పనితీరు చక్కగా పనిచేసి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మ కణాలు దెబ్బతినకుండా సహాయపడతాయి. చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. కంటి చూపును మెరుగుపరిచే ఔషధంగా ఉసిరి పనిచేస్తుంది. ఉసిరిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు సంరక్షణకు కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఉసిరిని తప్పక తినండి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం.
హైందవుడు అంటే తనకు గాని కుటుంబానికి గాని సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు కుటుంబానికి సమాజమునకు లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.